ప్రియమైన దేవుని వారలారా, అందరికీ మరొకసారి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు క్రైస్తవ్యంలో అనేక మంది క్రైస్తవ జనాభాను మనం చూస్తే చాలామంది వారి జీవితాల్లో మేము కూడా ప్రార్థనోళ్ళమండి అని చెప్పుకుంటారు, కానీ సరైన ప్రార్థన జీవితము కలిగి ఉండరు, ప్రార్థన చేయడం కూడా రాదు అనే వాస్తవాన్ని మనం అంగీకరించాలి. చాలా సందర్భాల్లో మనకు సమస్యలు శ్రమలు రాగానే ఆ సమస్యలకు శ్రమలకు ఏదో తాత్కాలికమైన నివారణ కొరకు ఎదురు చూస్తాము, కానీ శాశ్వతమైన పరిష్కారం కొరకు ఈరోజు మనుషులు ఎదురు చూడట్లేదు. తాత్కాలికమైన నివారణ ఏంటి చెప్పనా? ఏదో మన కొరకు ఎవరైనా ప్రార్థన చేస్తే బాగుండు అనే ఆలోచన మనిషి కలుగుతూ ఉంటుంది. శాశ్వతమైన పరిష్కారం ఏంటంటే మనకు శ్రమ రాగానే, మనకు ఇబ్బంది రాగానే, మనకు ఆటంకాలు రాగానే, మనకు శోధనలు రాగానే మన గురించి మనమే ప్రార్థన చేసుకునే చక్కటి అలవాటును మనం కలిగి ఉండాలి. అర్థమవుతుంది కదా? ఈరోజు క్రైస్తవులకున్న అతిపెద్ద బలహీనత ఏంటంటే ఏదైనా శ్రమ రాగానే వారుగా తమకు తాముగా ప్రార్థన చేసుకోవడం అనేది జరగట్లేదు. ఏం చేస్తారంటే చాలామంది వారి జీవితాల్లో ఏదైనా శ్రమ రాగానే అక్కడ ఆ ప్రాంతంలో ఎవరైనా సేవకుడు ఉంటే సేవకునికి ఫోన్ చేసి, బ్రదర్, పాస్టర్ గారండి, మా పరిస్థితి ఇలా ఉన్నది, మా కొరకు ప్రార్థన చేయండి అంటే ముందస్తు చర్యల్లో నీ వ్యక్తిగత ప్రార్థన లేదు, కానీ కష్టం రాగానే, ఇబ్బందులు రాగానే పాస్టర్ గారికి ఫోన్ చేసి, పాస్టర్ గారు మా పరిస్థితి ఇలా ఉన్నది, దయచేసి మా కొరకు ప్రార్థన చేయరని అడిగేవాళ్ళు కూడా లేకపోలేదు. అలాగే మరికొంతమంది ఉంటారు, వీళ్ళు ఏం చేస్తారంటే దగ్గరలో ఉన్న సేవకులను సంప్రదించరు, వారం వీళ్ళకి వాక్యం చెప్తున్న సేవకుల్ని ప్రార్థన కొరకు సంప్రదించరు. ఎవరైతే ఫేమస్ సేవకులు ఉంటారో, బాగా వాడబడుతున్న సేవకులు ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ప్రార్థన చేయించుకుంటే మాకు ఏదైనా సమస్య తీరిపోతుంది. నాకు అనారోగ్యం ఉంది, ఇదిగో పలానా ప్రాంతంలో పలానా సేవకుడు ఉన్నాడు, అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటే నాకు ఆరోగ్యం బాగవుతుంది అనే ఆలోచన కలిగిన వారు ఉన్నారు. అవునా? నాకు ఉద్యోగం లేదు, పలానా ప్రాంతంలోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటే ఆయన చేతులుంచి ప్రార్థన చేస్తే నాకు మంచి ఆరోగ్యం వస్తుంది, ఉద్యోగం వస్తుందని ఆలోచన కలిగిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు సోషల్ మీడియాలో కూడా పరిస్థితులు చూస్తే అనేక రకాలైన ప్రార్థనలు చేస్తున్న వారు కూడా ఉన్నారు, అనేక రకాలుగా సంఘాలని నడిపిస్తున్న వారు ఉన్నారు. ఇదిగో మీకు ఎలాంటి బలహీనతలు ఉన్నా మాకు ఫోన్ చేయండి, మీ ప్రార్థన అవసరతల కొరకు మా ఫోన్ నెంబర్ ఇస్తారు. ప్రియమైన దేవుని వల్ల మనం బాగా గమనించవలసిన విషయం ఏంటంటే ప్రార్థన అవసరతల కొరకు మనం ఫోన్ నెంబర్ ఇవ్వడం కాదు, కానీ ప్రతి ఒక్కరు కూడా, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బాగా గమనించండి, వారికి వ్యక్తిగతంగా ప్రార్థన అనుభవం వారు కలిగి ఉండేలా వారికి ప్రార్థన నేర్పించాల్సిన బాధ్యత సేవకుని మీద ఉన్నది. ప్రియమైన దేవుని వారలారా, ఇప్పుడు నేను చెప్పొచ్చు, మీకు ఏదైనా సమస్య ఉంటే ఫోన్ చేయండి, మీకు సమస్య ఉంటే నా దగ్గరికి రండి, లేదంటే సమస్య ఉంటే నాకు చెప్పండి, ప్రార్థన చేస్తానని చెప్పొచ్చు డైరెక్ట్గా. కానీ దేవుడు చెప్తున్నాడు, సంఘ కాపరి సంఘానికి ప్రార్థన నేర్పించేవాడిగా ఉండాలి. అంటే సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వారికి శ్రమ కలిగిన, శోధన కలిగిన, వ్యక్తిగతంగా ఎలాంటి బలహీనత వచ్చినా ముందుగా వారుగా వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకునేవారుగా ఉండాలి. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు ఎలా అయిపోయిందనంటే అక్కడెక్కడికో వెళ్ళిపోతారు, ఇక్కడున్న సేవకుని వదిలిపెట్టేసి వాళ్ళు ప్రార్థన మానేసి వాళ్ళు ప్రార్థన చేసుకోవడం మానేస్తారు. సమస్య రాగానే వాళ్ళు తమ గురించి తాము ప్రార్థన చేసుకోవడం మానేస్తారు. స్థానిక సంఘ కాపరిని దర్శించి వారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నా సమస్య ఇది, నా కొరకు ప్రార్థన చేయండి, సంఘమంతటికి చెప్పండి, సంఘమంతా మా కొరకు ప్రార్థన చేయండి అని అడగడం మానేస్తారు. కానీ ఎక్కడైతే ఏదైనా సేవకుడు బాగా ఫేమస్ అయ్యి ఆయన ప్రార్థన చేస్తే ఆరోగ్యం వచ్చేస్తుంది, ఆయన ప్రార్థన చేస్తే స్వస్థత వచ్చేస్తుంది, ఆయన ప్రార్థన చేస్తే రోగాలు వచ్చేస్తాయి, ఆయన ప్రార్థన చేస్తే రోగాలు పోతాయి, ఆయన ప్రార్థన చేస్తే దెయ్యాలు పోతాయి, ఆయన ప్రార్థన చేస్తే శరీరంలో ప్రతి ఒక్క బలహీనత పోతుంది, ఆయన ప్రార్థన చేస్తే ఉద్యోగం వచ్చేస్తుంది అని ఎక్కడో ఒక ఆయన ఫేమస్ అవుతూ ఉంటాడు. టీవీలో చూస్తాం, యూట్యూబ్లో చూస్తాము, ఆ నెంబర్ పట్టుకుంటాం, అడ్రస్ పట్టుకుంటాం, అలానే వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయించుకునే వాళ్ళు ఉన్నారు, ప్రత్యేకంగా ప్రార్థన చేయించుకునేవారు. నేను అడుగుతున్నాను, నీవు దేవునికి కుమారుడివేగా, నీవు దేవునికి కుమార్తెవేగా, నీవు యేసుక్రీస్తు యొక్క రక్తంలో కడగబడిన వాడివే కదా, దేవుడు నీకు కూడా అవకాశం ఇచ్చాడు. నాయన, బిడ్డ, కుమార్తె, నీవు ప్రార్థన చేసినా నేను ఆలకిస్తానంటున్నాడు ఆయన. ప్రార్థనకు ఒక క్రమాన్ని దేవుడు ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. అందుకే యాకోబు గారు మాట్లాడుతున్న ఆ మాట చూద్దాం. ప్రియమైన దేవుని వారలారా,
యాకోబు పత్రిక 5వ అధ్యాయము 13వ వచనములో నుండి రాయబడిన మాటలు మనం చూద్దాము. యాకోబు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం చూస్తే, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 13వ వచనము, మీలో ఎవనికైనాను శ్రమ సంభవించెనా. ఒక క్వశ్చన్ వేస్తున్నాడు సంఘానికి. ఆదిమ సంఘానికి, ఎర్లీ చర్చ్గా పిలువబడుతున్న మొట్టమొదటి సంఘమైన సంఘానికి అధ్యక్షుడు ఈయన. సంఘానికి అందరి సేవకుల మీద, కాపరుల మీద, అపోస్తలులు అలాగే సువార్థికుల మీద అయిన సంఘానికి అధ్యక్షుడిగా నియమించబడినవారు యాకోబు గారు. యాకోబు గారు అట్లాంటి సంఘానికి ఆయన పత్రిక రాస్తుంటున్నాడు, ఓ సంఘమా, మీలో ఎవరికైనా సరే శ్రమ కలిగేనా. అది ఎలాంటి శ్రమ అంటే, అది ఎలాంటి శ్రమైనా సరే. నేను రెగ్యులర్గా నోటీస్ చేసే శ్రమలు ఏంటి చెప్పండి? ఆరోగ్య సమస్యలు, మానసిక సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆత్మీయ సమస్యలు, కుటుంబ సమస్యలు. ఈ 5 ఎలాంటి సమస్య మీకు కలిగినా సరే, మీలో ఎలాంటి శ్రమ మీకు కలిగినా సరే, మీరేం చేయాలంటే, మీలో ఎవరికైనాను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చెయ్యవలెను. అర్థమవుతుందా? ఏమన్నారు? శ్రమ కలగగానే ఎవరికి శ్రమ కలిగిందో ఆ శ్రమ కలిగిన వారే ముందు ప్రార్థన చేయాలి. మనం ఏం చేస్తాం చెప్పనా? మాస్టర్ గారండి, నాకు బాగాలేదు, ప్రార్థన చేయండి. మా ఆయనకి బాగాలేదు, ప్రార్థన చేయండి. మా అబ్బాయికి బాగాలేదు, ప్రార్థన చేయండి. మా ఇంట్లో ఏం పరిస్థితులు సరిగా లేవు, ప్రార్థన చేయండి అని సేవకులను అడుగుతారు. కానీ మొట్టమొదటి స్టెప్ ఏంటంటే, మీకు శ్రమ కలిగితే ముందు మీరే ప్రార్థన చేయాలి. అది దేవుడు చెప్తున్న సత్యం. అది మీలో ఎవరికైనా శ్రమ కలిగితే, ఎవరికి ముందు శ్రమ కలిగిందో వారు ముందు ప్రార్థన చెయ్యాలి. ఇది క్రమము. నీ గురించి నువ్వు ప్రార్థన చేసుకోకుండా ఎవరో నా గురించి ప్రార్థన చేస్తారనుకుంటే అది అన్ని సందర్భాల్లో వర్కౌట్ కాదు. నేను చాలా బిజీగా ఉన్న సమయంలో ఎవరో ప్రార్థన చేస్తారు, బ్రదర్ మా పరిస్థితి ఇలా ఉన్నది, మా కుటుంబ పరిస్థితులు ఉన్నాయి, మాకు అనారోగ్య పరిస్థితులు ఉన్నాయి, దయచేసి మా కొరకు ప్రార్థన చేయండి అంటే, అప్పుడు నేను అంటాను, చేస్తామండి అంటాను. చేయనంటే బాగోదు కదా, చేయనంటే బాగుంటుందా? బాగోదు, అందుకు చేస్తానులే అంటాను. కానీ తర్వాత నాకున్న పరిస్థితులను బట్టి నేను ప్రార్థన చేసుకునేటప్పుడు అవి నాకు గుర్తుండొచ్చు, గుర్తుండకపోవచ్చు. అవునా? అందుకే ముందు మనం ప్రార్థన చేసుకోవాలి. మనము కూడా ప్రార్థన చేసే అలవాటు మనం కలిగి ఉండాలి. అంటే నా సేవకుడు నా గురించి ప్రార్థన చేసినా చేయకపోయినా, నిజానికి యథార్థమైన సేవకులు ఖచ్చితంగా ప్రార్థన చేస్తారు. గుర్తుపెట్టుకుని ఏదో సందర్భంలో వారు అడిగిన ఆ కారణాన్ని బట్టి ఖచ్చితంగా ప్రార్థన చేస్తారు. కానీ కొన్ని సందర్భాల్లో వారు మర్చిపోయి ఉండొచ్చు, వారు తీరిక లేని పరిస్థితుల్లో ఉండొచ్చు. కొంతమంది మీరు గమనించండి, ఆ యూట్యూబ్లో లైవ్ వస్తూ ఉంటుంది, ఆ కింద అన్ని ప్రార్థన అవసరాలు ఉంటాయి. మా అబ్బాయికి ఆరోగ్యం బాగాలేదు, ప్రార్థన చేయండి. ఒక విషయం చెప్తా వినండి, ఆ యూట్యూబ్లో లైవ్ ఇచ్చే ఆ పాస్టర్ గారు, మాట్లాడే పాస్టర్ గారు ఆ లైవ్లో కామెంట్లు చూడ్డా ఆయన. అర్థమవుతుందా? ఆ లైవ్ వెళ్తూ ఉంటే లైవ్ అయిపోయిన తర్వాత కామెంట్లు కూడా పోతాయి. ఆ లైవ్ వస్తున్నప్పుడు ఆ కామెంట్లు ఆయన చూడ్డు, అక్కడ ఎవరో ఆపరేట్ చేస్తున్న పిల్లలు చూస్తారు ఆ కామెంట్లు, ఏమేమి కామెంట్లు పెట్టారనేది. మా అబ్బాయి విదేశాలకు వెళ్ళాలి, ప్రార్థన చేయండి. మా భార్యకు అనారోగ్యంగా ఉంది, ప్రార్థన చేయండి. మా భర్త తాగుతున్నాడు, ప్రార్థన చేయండి. మా పిల్లలు తిరుగుబోతులుగా ఉన్నారు, ప్రార్థన చేయండి అని ఇలాంటి ప్రేయర్ రిక్వెస్ట్లను కూడా యూట్యూబ్లో ఆ లైవ్ వెళ్తూ ఉంటే కింద కామెంట్లు వస్తూ ఉంటాయి. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, మన గురించి మనము ప్రార్థన చేసుకునేవారుగా ముందుగా మనము ప్రార్థన నేర్చుకోవాలి. ప్రియమైన దేవుని వారలారా, అందుకన్నాడు యాకోబు గారు, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు తన గురించి తాను ప్రార్థన చేయవలెను. తర్వాత ఏమన్నాడు చెప్పిన 14వ వచనంలో మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా, మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. ఆ సంఘపు పెద్దలు ఏం చేస్తారని అంటే, వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు వారు ప్రార్థన చేస్తారు. ఇది సంఘ ప్రార్థన. మొదటిది వ్యక్తిగత ప్రార్థన గురించి, నీకు శ్రమ కలిగితే నువ్వు ప్రార్థన చేసుకో అన్నాడు. లేదు, నీ శ్రమ ఇంకా ఎక్కువ అవుతున్నది, నీ శ్రమ గురించి సంఘానికి చెప్పాలనుకున్నావు, సో సంఘానికి చెప్పు, సంఘము కూడా ప్రార్థన చేస్తుంది. కొన్ని పరిస్థితుల్లో మనం బలహీనపడిపోతూ ఉంటాం. అలా మనం బలహీనపడిపోతున్న పరిస్థితుల్లో, సమయాల్లో మనం ఏం చేయాలి చెప్పనా?
మన గురించి మనం ప్రార్థన చేసుకోవాలి. మన కొరకు ప్రార్థన చేయమని సంఘానికి చెబితే సంఘమంతా కూడా వారి కొరకు ప్రార్థన చేస్తారు. ప్రియమైన దేవుని వారలారా, ఇది సంఘ ప్రార్థన, ఇది సంఘ ప్రార్థన. అలాగే మూడవది చెబుతున్నాడు, మూడవది 15వ వచనంలో విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతనిని లేపును, అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. 16వ వచనం అంటున్నాడు, మీ పాపములు ఒకరికొరకు ఒకడు ప్రార్థన చేయడి. ఏమన్నా చెప్పండి, మీ పాపములు ఒకరితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయండి. ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేయాలి, ఒకరికొకరు ప్రార్థన చేయాలి, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయాలి. మొదటిది ఏమన్నా చెప్పండి, వ్యక్తిగతంగా నువ్వు ప్రార్థన చేసుకోవాలన్నాడు. రెండవది నీ సమస్యను బట్టి సంఘముగా ప్రార్థన చేయించుకోండి అన్నాడు. మూడవదిగా నీ పరిస్థితులను బట్టి నీ పరిస్థితి ఇంకొకరికి చెప్పి నీవు వారి గురించి నీ కొరకు ప్రార్థన చెయ్యాలి. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు క్రైస్తవ్యంలో ఈ మూడింట్లో మనము ఏదో ఒక దాంట్లో మనం మిస్ అయిపోతున్నాం. ప్రియమైన దేవుని వారలారా, మన పరిస్థితుల గురించి, మన పరిచర్య గురించి, సంఘము గురించి, మన వ్యక్తిగత జీవితాల గురించి, మన ఆత్మీయ జీవితాల గురించి, మన కుటుంబ జీవితాల గురించి వ్యక్తిగతంగా మనం ప్రార్థన చేయాలి. సంఘము ప్రార్థన చేస్తుంటే సంఘ ప్రార్థనలో మనం ఉండాలి. అలాగే ఒకరికొకరు సంఘంలో ఉన్న వ్యక్తులతో మనం పరిచయాలు ఉండి వారి గురించి మనం ప్రార్థన చేయాలి. అలాగే మన పరిస్థితులు వారికి చెప్పి, ఇగో నా కోసం నువ్వు కూడా ప్రార్థన చేయవని అడిగేవారిగా మనం ఉండాలి. ప్రియమైన దేవుని వారలారా, అంటే ఒకరికొకరు ప్రార్థన చేసే స్వభావం మనం కలిగి ఉండాలి. ఈరోజు ప్రార్థనోళ్ళు అని చెప్పుకుంటున్న అనేక మందిలో ఈ ప్రార్థన అలవాటు అనేది ఈరోజు మనకు లేకుండా పోయినట్టుగా మనకు కనబడాలి. ప్రియమైన దేవుని కనిపిస్తుంది. అలా పాత నిబంధనలో ప్రజలు సరిగా ప్రార్థన చేసేవాళ్ళు కాదు. ప్రజల కొరకు యాజకులే ప్రార్థన చేసేవాళ్ళు. అర్థమవుతుందా? ప్రజలు ఎప్పుడు కూడా మోషే కొరకు ప్రార్థన చేయలే, మోషేనే ప్రజల కొరకు ప్రార్థన చేశాడు. ప్రజలు ఎప్పుడు కూడా అహరోను కొరకు ప్రార్థన చేయలే, అహరోనే ప్రజల నిమిత్తం ప్రార్థన చేశాడు. యాజకుడు ఎప్పుడు కూడా ప్రజల కొరకు ప్రార్థన చేశాడు, కానీ ఈ ప్రజలు ఎప్పుడు కూడా యాజకుని కొరకు ప్రార్థన చేయలేదు. ప్రియమైన దేవుని వారలారా, కానీ క్రొత్త నిబంధనలో మారింది. యాజకుని కొరకు, కాపరి కొరకు, సేవకుని కొరకు, సువార్థికుల కొరకు సంఘము ప్రార్థన చేయాలి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడు కూడా ప్రార్థన చేయాలి. అదొక రూల్ ఇక్కడ ఏర్పాటు చేయబడింది, అది ఇక్కడ ప్రారంభమైనది. అందుకే క్రొత్త నిబంధన విశ్వాసములో తన కొరకు ప్రార్థన చేయమని అడిగిన వారు మనం చూడగలము. ముందుగా యేసుక్రీస్తు వారు మనం చూస్తాం. ప్రియులారా, యేసుక్రీస్తు వారు చూద్దాం ఒకసారి. మత్తయి సువార్తలోని 26వ అధ్యాయము, మత్తయి సువార్తలోని 26వ అధ్యాయము 38వ వచనం నుండి మనం కొన్ని వాక్యాలు చూద్దాం. మత్తయి సువార్తలోని 26వ అధ్యాయము 38వ వచనం నుండి చూస్తే, యేసుక్రీస్తు వారిని అప్పటికే అక్రమార్కులు వచ్చి పట్టేసుకుంటారు. పట్టుకొనక మునుపు ఆ గెచ్చమైన తోటలను ప్రవేశించి ప్రార్థన చేస్తూ ఉండగా అక్కడికి వెళ్ళి ఏకాంతంగా గడుపుతున్నప్పుడు ప్రార్థన చేస్తాడు. ఆ సందర్భంలో జరిగిన ఈ యొక్క లేఖన భాగాన్ని మనం గమనిద్దాం. పిల్లారా, మత్తయి సువార్త 26వ అధ్యాయము 38వ వచనం చూస్తే, అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండడని వారితో చెప్పి కొంత దూరము వెళ్ళి సాగిలపడి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ఆయన ప్రార్థిస్తున్నాడు. ఇది వ్యక్తిగత ప్రార్థన. యేసుక్రీస్తు వారు కొద్ది క్షణాల్లో, కొన్ని నిమిషాల్లో భయంకరమైన అక్రమార్కుల చేతుల్లోనికి ఆయన వెళ్ళిపోబోతున్నాడు. అక్రమార్కులు వచ్చి ఆయన్ని హింసించడానికి ఆయన రెడీ అయిపోతున్నారు వాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో ఎరిగిన ఆయన వ్యక్తిగతంగా దేవుని యొక్క సహాయము కావాలని, ఆయనకు ధైర్యము కావాలని, ఆయనకు బలము కావాలని, ఆ బలము కొరకు దేవునికి వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తున్నాడు. వ్యక్తిగతంగా ప్రార్థన చేసి ఆయన సైలెంట్ అయిపోలేదు. చుట్టూ ఉన్న అప్పటికే ఆయన సంఘము, ఆయన శిష్యులు ఎవరైతే ఉన్నారో, ఆయన సహవాసం ఏదైతే ఉన్నదో, ఆ సహవాసములో, ఆయనతో సహవాసములో వెంబడిస్తున్నవారు ఎవరైతే ఉన్నారో ఆ శిష్యులు చుట్టూ ఉంటే శిష్యులు చెప్తున్నాడు 40వ వచనంలో, మరలా
ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి ఒక్క గడియైనను నాతో కూడా మేలుకొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఏం చేస్తున్నాడు ఆయన? వ్యక్తిగతంగా ఆయన గురించి ఆయన ప్రార్థన చేసుకున్నాడు ముందు. తర్వాత రెండో స్టెప్ ఏంటి చెప్పండి? ఆయన తన సహవాసములో ఉన్న శిష్యులతో చెప్తున్నాడు, శిష్యులారా నా కొరకు ప్రార్థన చేయండి. నా కొరకు మాత్రమే కాదు కానీ నన్ను ఈ అక్రమార్కులు పట్టేసుకుంటే మీ జీవితాలు కూడా గల్లంత అయిపోతాయి, మీ గురించి కూడా ప్రార్థన చేయండి. అంటే ఒకరికొకరు ప్రార్థన చేయాలి. ఇక్కడ యేసుక్రీస్తు వారి యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ చూడండి. వ్యక్తిగతంగా ఆయనకు ప్రార్థన అవసరం ఉన్నది. నా గురించి ప్రార్థన చేయండి అన్నాడు ఆయన. ఎవరాయన? సర్వోన్నతుడైన యేసుక్రీస్తు వారి లోకంలో మనిషిగా బ్రతికిన కాలంలో ఆయన బలహీనుడిగా ఉన్నప్పుడు, ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనంగా ఉన్న పరిస్థితుల్లో శిష్యుల దగ్గరకు వచ్చి, శిష్యులారా నా కొరకు ప్రార్థన చేయండి, అలాగే మీ గురించి కూడా మీరు ప్రార్థన చేసుకోనండి, ఎందుకంటే నన్ను గనక పట్టేసుకుంటే మీరందరూ కూడా పారిపోతారు. అందుకే అంటున్నాడు ఆయన, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనమని పేతురుతో చెప్పి మరలా రెండో మారు వెళ్ళి, నా తండ్రి నేను దీన్ని త్రాగితేనే కానీ ఇది నా ఎదురు నుండి తొలగిపోవడం సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించిన గాకని ప్రార్థించాడు. మళ్ళా ప్రార్థిస్తున్నాడు వ్యక్తిగతంగా. మీరు గమనిస్తున్నారా? ముందు వ్యక్తిగతంగా ప్రార్థించాడు, తర్వాత ఆయన సహవాసములో ఉన్న వారికి చెప్పాడు. వారు ప్రార్థన చేయలేదు, కానీ ఈయన మాత్రము వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవడము మానలేదు. ఈరోజు జరుగుతున్న విచిత్రమైన విషయాలు మనం గమనిస్తే, ఈరోజు సేవకులకు చెప్పి మనం వదిలేస్తున్నాం, సంఘానికి చెప్పి వదిలేస్తున్నాం. వాళ్ళు ప్రార్థన చేస్తున్నారులే, సేవకుడు ప్రార్థన చేస్తున్నాడులే, నువ్వు చూసావా సేవకుడు నీకోసం ప్రార్థన చేస్తున్నాడో లేదో అని నీకు తెలుసా? నీ సంఘము నీ కొరకు ప్రార్థన చేస్తుందో లేదో నీకు తెలుసా? ఏదో గుర్తున్నప్పుడు చేస్తారు, గుర్తులేనప్పుడు చెయ్యరు. అందుకే నీ అంతటా నీవు వ్యక్తిగతంగా ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేసుకునేవాడిగా ఉండాలి. సాక్షాత్ యేసుక్రీస్తు వారే తన సహవాసంలో ఉన్న ఈ శిష్యులను అడిగాడు, శిష్యులు మాత్రము చక్కగా నిద్రపోతున్నారు. ఒక్క క్షణమైనను ఒక గడి అయినను మేలుకొని ఉండలేరా? అడుగుతున్నారా? సాక్షాత్తు ఆయనే ప్రేయర్ రిక్వెస్ట్ పెడితే ఆయన అడిగాడు నా కోసం ప్రార్థన చేయండి అని. అపోస్తులులే ప్రార్థన చేయకపోతే ఈనాటి సేవకులు నిజంగా మన కొరకు ప్రార్థన చేస్తారా? చేసేవాళ్ళు ఉంటారు, కానీ అన్ని సమయాల్లో చేస్తూ ఉండకపోవచ్చు. కొద్ది సమయాల్లో కొన్ని సమయాల్లో చేస్తారు. కొంతమంది అయితే చేస్తామని అంటారు కానీ చెయ్యరు. అందుకే ప్రియులారా, యేసుక్రీస్తు వారు మనకు నేర్పిస్తున్న పాఠము, వ్యక్తిగత ప్రార్థన చాలా అవసరము. ఈ వ్యక్తిగత ప్రార్థన ఎంత అవసరమో అలాగే నీ సహవాసంలో ఉన్న వారికి చెప్పి వారిని కూడా ప్రార్థించమని చెప్పు. నీ కొరకు వాళ్ళు కూడా ప్రార్థన చేస్తారు. కొంతమంది ఉంటారండి, వీళ్ళకి బాగా తెలివి ఎక్కువగా ఉంటుంది. నేను ఎలాగో పాపిస్తుదాన్ని కాబట్టి నేను ప్రార్థన చేస్తే దేవుడు ఎలాగో వినడు కాబట్టి, అయ్యగారు కొంచెం మంచోడు కాబట్టి దేవుని సేవలో ఉన్నాడు, ఆయన చేస్తే తింటాడు కాబట్టి ఆయనతో చేయించేద్దాం. అర్థమవుతుందా? అంటే వీళ్ళు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోరు. ఎంతసేపు ఆయనే ప్రార్థన చేయాలి. ఆయన ఎంత దూరంలో ఉన్నా పర్లేదు. ఒకవేళ ఒక సేవకుని ద్వారా గొప్ప కార్యాలు జరుగుతున్నాయని ఆ నోట ఈ నోట యూట్యూబ్, ఫేస్బుక్, ఇంకో దానిలో చూసి మనం అక్కడికి వెళ్ళామనుకోండి, ఖచ్చితంగా ఆయన దగ్గరికి వెళ్ళి చేయించుకుంటేనే మనకు తృప్తి. చూడండి, ఆయన చెయ్యేస్తేనే మనకు తృప్తి. ఆయన చెయ్యేసి ప్రార్థన చేస్తేనే మనకు తృప్తి. చూడండి, మనం ఎంత ప్రార్థన చేసుకున్నా మనకు తృప్తి అనిపించదు, కానీ ఆయన ప్రార్థన చేస్తే ఎక్కడ లేని బూస్ట్ అంతా, ఎనర్జీ అంతా వచ్చేస్తుంది మనకి. అలా అయిపోయిన ఈరోజు విశ్వాసాలు. ఆయన చేస్తేనండి అసలు బలి జరిగిపోతాయండి అంటూ ఉంటారు కదా. కానీ యేసుక్రీస్తు వారి పరిస్థితి చూడండి, ఆయనే అడిగాడు అక్కడ అపోస్తలుని, పేతురుని, యాకోబుని, యోహాన్ని, వీళ్ళందరిని అడిగాడు, అంద్రేయని, ఫిలిప్పుని, మత్తయిని. వాళ్ళు ప్రార్థన చేయలేని నిద్రపోతున్నారు వాళ్ళు. యేసుక్రీస్తు వారికే ఎదురైన సమస్య అది. ప్రార్థన అవసరత అడిగితే వాళ్ళు ప్రార్థన చేయట్లేదు. మరి మన పరిస్థితి ఏంటి చెప్పండి? అందుకే వ్యక్తిగత ప్రార్థనలు మొట్టమొదటిగా ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉండాలి. తర్వాత సంఘమునకు చెప్పాలి. సంఘమునకు చెప్తే, సహవాసానికి చెబితే, సహవాసంలో 100 మంది ఉంటే కొద్దిమంది అయినా, 10 మంది అయినా, 20 మంది అయినా నీకోసం చేస్తారు కదా. యేసుక్రీస్తు వారి గురించి అయితే ఒక్కరు కూడా చేయలే,
ఇప్పుడు మనం చెప్తే కనీసం సంఘంలో చెప్తే ఒక 10 మంది అని చేస్తారుగా. 100 మంది ఉన్నారనుకోండి, 10 మంది అని చేస్తారుగా. 10 మంది ఉన్నారనుకోండి, ఒక్కరైనా చేస్తారుగా. అందుకే ప్రియమైన దేవుని వారలారా, మనం ఎల్లప్పుడూ కూడా సంఘానికి మన పరిస్థితులు మనం చెప్పుకుంటూ ఉండాలి. ఒక విషయం చెప్పనా, మీకు తెలియకుండానే నా గురించి మీతో ప్రార్థన చేపిస్తున్నాను. ఆయా ప్రాంతాల్లో సేవ చేసిన సేవకుల కొరకు ప్రార్థన చేయని చెప్తాను. అది ఎవరి కొరకు అనుకున్నారు? నా గురించే, నాలాంటి వాళ్ళ గురించే. అర్థమవుతుందా? మీరు ఖచ్చితంగా చేస్తారు. ఈ పరిచర్య అభివృద్ధి చెందాలంటే ఎవరి గురించి చెప్పండి? నా గురించే. ఈ పరిచర్య గురించే, మనందరి గురించే, సంఘం గురించే. నేను చెప్పకనే చెప్తున్నా, నా గురించి ప్రార్థన చేయండి అని. ఆ ప్రాంతాల్లో నిస్వార్థంగా సేవ చేసిన సేవకుల కొరకు ప్రార్థన మనం చేయాలి. అలా నిస్వార్థమైన సేవకుడు, మీ సేవకుడు కూడా నిస్వార్థమైన వాడైతే మీ సేవకుని గురించి కూడా ప్రార్థన చేయాల్సిన బాధ్యత, భారము మీ మీద ఎంతగానో ఉంటుందని మీ జ్ఞాపకాలకి మాటలు తీసుకొస్తున్న ప్రియమైన దేవుని వారలారా. మొదటిది వ్యక్తిగత ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు వారు చేశారు. అలాగే రెండోదిగా వాళ్ళు చేయమని అడిగాడు, సంఘముగా, సహవాసముగా. ఇక మూడవదిగా ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేసుకునే వాళ్ళుగా ఉండాలి. ఒకరికొకరు మన సమస్య ఒకరికి చెప్పుకోవాలి. వారు మనకు చెప్తారు, మన గురించి వాళ్ళ గురించి మనము ప్రార్థన చేసుకుంటూ ఉండాలి ప్రియమైన దేవుని వారలారా. ఒకసారి పౌలు గారు మాట్లాడుతున్న మాట చూద్దాం. ఒకసారి రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 30-32 వచనాలు మనం చూద్దాం ప్రియమైన దేవుని వారలారా. రోమపత్రిక 15వ అధ్యాయము 30 వచనం చూస్తే చదవండి ఎవరైనా. రోమపత్రిక 15వ అధ్యాయము 30 వచనంలో, సహోదరులారా, నేను యూదయలోనున్న అవిధేయుల చేతిలో నుండి తప్పించబడి యెరూషలేములో చేయవలసి ఉన్న ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లును నేను దేవుని చిత్తము వలన సంతోషముతో మీ యొద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందినట్లును మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనల యందు నాతో కలిసి పోరాడాలి. అర్థమవుతుందా? ఇక్కడ అడుగుతున్నాడు పౌలు గారు, ఈ పరిచర్య గురించి, పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరంగా ఉండాలని, నా పరిచర్య ప్రయాణముల గురించి, నేను మీ యొద్దకు వచ్చే సమయం గురించి, మీ యొద్దకు వచ్చిన తర్వాత నేను వాక్యం చెప్పే విషయం గురించి, విశ్రాంతి దినమున మన సమాజ మందిరంలో కూడుకుని ప్రార్థించే పరిస్థితుల గురించి నేను మీ యొద్దకు రావాలి. ఈ పరిశుద్ధుల పరిచర్య ఆత్మీయ ఫలాలు పొందాలి. అలా ఫలాలు పొందాలంటే ఆ పరిచర్య గురించి ఒక సేవకునిగా నేను ప్రార్థన చేస్తున్నాను. నా ప్రార్థనలో మీరు కూడా ప్రార్థన చేయండి అన్నాడు. చూడండి, మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనల యందు నాతో కలిసి చెయ్యండి అంటున్నాడు. నాతో కలిసి పోరాడండి ప్రార్థనల్లో. అంటే సంఘాన్ని ఇంక్లూడ్ చేశాడు. పరిచర్య అభివృద్ధి చెందాలంటే నేను ఒక్కడనే చేసుకుంటే ప్రార్థన కాదు ఇది. ఈరోజు ఈ సంఘం అభివృద్ధి చెందాలంటే నా ఒక్కడి వల్ల అయ్యేది కాదు ఇది. అందరూ కూడా అలాంటి బాధ్యత కలిగితే, ఈ సంఘం యొక్క అభివృద్ధి నాది అని అనుకుంటే, ఇది అందరి వల్ల జరిగే కార్యం ప్రియమైన దేవుని వారలారా. అందరూ చేయాలి, అందరూ చేయాలి, అందరూ ప్రార్థన చేయాలి, అందరూ సహకరించాలి, వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలి, సంఘముగా ప్రార్థన చేయాలి, ఒకరికొకరు ప్రార్థన చేయాలి. అలా మన జీవితాల్లో ఎల్లప్పుడూ కూడా ఈ 3 విషయాలు మనం ఎల్లప్పుడూ కూడా ఆత్మీయ ప్రార్థన అభివృద్ధి మనం కలిగిన వారుగా ఉండాలి. అలాగే మరొక మాట చూద్దాం. ఒకసారి మరొక మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనము. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం చూస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనంలో తీసారా, ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండండి సంగమా. ఏ విషయాల్లో? ప్రతి విధమైన ప్రార్థన, విజ్ఞాపన చేయుచు ఆయా ప్రాంతాల్లో దేవుని కొరకు నిస్వార్థంగా సేవ చేయుచున్న సమస్తమైన పరిశుద్ధుల నిమిత్తము, వారు చేయుచున్న పరిచర్య నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేస్తూ మీరు మెలకువగా ఉండండి.
దానికి అర్థమేంటి చెప్పనా? నేను పరిచర్యలో బాగా ఎదగాలి అంటే సంఘం యొక్క ప్రార్థనలు చాలా అవసరము. అర్థమవుతుందా? మీ సేవకుడు బాగా వాక్యం చెప్పాలనుకోండి, మీరు ఇంటి దగ్గర ప్రార్థన చేసి రావాలి. అయ్యా, ప్రార్థనకి వెళ్తున్నాను, ఈరోజు మా సేవకుని ద్వారా మీరు మాతో మాట్లాడండి, మా సేవకునికి చక్కటి వాక్శక్తిని ఇవ్వండి అని మీరు ఇంటి దగ్గర ప్రార్థన చేసుకుని రావాలి. అర్థమవుతుందా? సేవకుని ద్వారా ఈరోజు మాటలు వస్తున్నాయి కాబట్టి ఆ సేవకుడు మాట్లాడితేనే ఇక్కడ దేవుని మాటలు మనకు వినిపింపబడతాయి. అందుకే ఆ సేవకుడు బాగా వాడబడాలి, ఆ సేవకుడు బాగా వాక్యం చెప్పాలని మన సేవకుడు ఏదైతే వాక్యం చెప్పబోతున్నాడో ఆ చెప్పబడుతున్న వాక్యం కొరకు మనం ఇళ్ళ దగ్గర ప్రార్థన చేసుకుని రావాలి. అదే అంటున్నాడు ఇక్కడ 19వ వచనంలో, మరియు నేను దేని నిమిత్తము రాయబారినై సంఖ్యలలో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియచేయుటకు నేను మాటలాడ నోరు తెరిచినప్పుడు, ఏమంటే చెప్పండి, నేను సువార్త మర్మమును ధైర్యముగా మాట్లాడుటకు నోరు తెరిచినప్పుడు దానిని గురించి నేను మాట్లాడవలసినట్లుగా, అంటే ఎలాగైతే మాట్లాడాలో, ఎలా మాట్లాడితే అది సత్యమైన బోధో, ఎలా మాట్లాడితే ప్రజల యొక్క హృదయాల్లోనికి ఆ వాక్యం వెళుతుందో, ఎలా మాట్లాడుతూ ఉంటే ఎటువంటి ఆటంకాలు చోటు చేసుకోకుండా ఆ వాక్యాన్ని మా సేవకుడు ఎలాగైతే వాక్యాన్ని ముగించగలడో, ఆ సేవకుడు ఏ మాటలైతే మాకు అవసరమో, ఏ పరిస్థితులను బట్టి మేము వేదన పడుతున్నామో, ఏ సమస్యలను బట్టి మేము ఓదార్పు లేకున్నామో అటువంటి ఓదార్పు మాటలు మాకు అవసరమో, నా ఆత్మీయ స్థితి, నా మానసిక స్థితి, నా ఆరోగ్య స్థితి, ఆత్మీయ స్థితి, ఆర్థిక స్థితులు, కుటుంబ పరిస్థితులు, సమాధానకరమైన పరిస్థితులు, నా కుటుంబంలో ఏవో భయంకరమైన సమస్యలు ఉన్నాయండి, సో నాకు ఏ వాక్యం అయితే అవసరమో ఆ వాక్యమును దేవా నీ దాసుని ద్వారా మాట్లాడించిన ఆయనను ప్రార్థన చేసుకుంటారండి. ఖచ్చితంగా ఈరోజు వాక్యం అదే ఉంటుంది. మీరు ఏదైతే ప్రార్థన చేశారో ఆ ప్రార్థన ఖచ్చితంగా ఇక్కడ నెరవేరి మీ సేవకుడు, మీ దాసుడు, మీ కాపరి అవే మాటలు మాట్లాడుతూ ఉంటాడు. అది దేవుని యొక్క నడిపింపులో భాగం అంటే. అందుకే ప్రియమైన దేవుని వాళ్ళరా, ఆదివారం రాగానే ఇక్కడికి వచ్చి కాదు, ఇంటి దగ్గర కూడా మనము వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకునే వాళ్ళగా ఉండాలి. వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలి. ఏమని అంటే, దేవా నీ సన్నిధికి వెళ్ళబోతున్నాను, ప్రార్థనలో పాటల్లో నేను ఉండాలి, నేను కూడా ప్రార్థన చేయాలి. అలాగే మీ దాసుడు వాక్యం చెబుతూ ఉండగా నా గురించే వాక్యం చెప్పాలి ప్రభువా, నాకు అవసరమైన మాటలు చెప్పించు ప్రభువా, నేను పడిపోకుండా నేను నిలబడాలి ప్రభువా. ఆత్మీయతలో, శారీరకంగా, మానసికంగా, ఆరోగ్యం విషయంలో, ఆర్థిక విషయాల్లో, కుటుంబ విషయంలో, సమాధానకరమైన పరిస్థితుల విషయాల్లో నేను నిలబడాలి ప్రభువా, నా గురించే వాక్యం చెప్పించు ప్రభువా అని మనం దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుని ఇక్కడ రావాలండి. అప్పుడు సేవకుడు మాట్లాడుతూ ఉంటే, అరే నా గురించే మాట్లాడుతున్నాడు ఈయన అని మన హృదయాలకు ఆ మాటలు తాకాలి. నా గురించే వాక్యం చెప్తున్నాడు ఏంటి అంటే దానికి కారణం చెప్పినా, నువ్వు ఇంటి దగ్గర ప్రార్థన చేసావు, ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు, నీ దాసుని ద్వారా ఆ మాటలు ఇక్కడ మాట్లాడిస్తున్నాడు. అలాంటి ప్రార్థన అనుభవాన్ని మనం కలిగి ఉండాలి ప్రియమైన దేవుని వారలారా. తర్వాత ఏమన్నా చెప్పండి 20వ వచనంలో, ఆ సువార్తను గురించి నేను మాట్లాడవలసినప్పుడు ధైర్యంతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండండి. అర్థమవుతుందా? సేవకుడు గంభీరంగా మాట్లాడాలంటే ఎవరు ప్రార్థన చేయాలి? సంఘం ప్రార్థన చేయాలి. కొన్ని సందర్భాల్లో మీరు బాగా గమనించారో లేదో, నేను బాగా ప్రిపేర్ అవుతా కానీ వాక్యం సరిగ్గా చెప్పలేను. ఎందుకో చెప్పనా? ఇగో ఇలాంటి డిస్టర్బెన్స్లు, ప్రతికూలతలు, అవునా, లేదంటే ఇంకేదన్నా మానసిక సమస్యలు, లేదంటే ఎదుటివారు చేస్తున్న వారు అటు ఇటు తిరగడాన్ని బట్టి కొన్ని జరిగే డిస్టర్బెన్స్లను బట్టి వాక్యం ఎటో పోతుంది. చెప్పాలనుకున్నది ఒకటి, చెప్పేది ఒకటి అయిపోద్ది. అర్థమవుతుందా? అంటే ఒక సేవకుడు వాక్యాన్ని గంభీరముగా వాక్శక్తి కలిగి వాక్యం చెప్పాలంటే ఒక సేవకుడు ప్రిపరేషన్ మాత్రమే ముఖ్యం కాదు, సంఘము ప్రార్థన చేయడం కూడా చాలా అవసరం అంటున్నాడు ఇక్కడ పౌలు గారు. ప్రియమైన దేవుని వర్లరా గమనించండి, మీలో ఎవరికైనా శ్రమ కలిగిందా? కలిగితే ఏం చేయాలి చెప్పండి? మొదటిగా నాకు నేనుగా వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవాలి. తర్వాత వ్యక్తిగతంగా చేసుకుని ఒకసారి చేసి వదిలేయడం కాదు, సంఘానికి చెప్పాలి. సంఘం చేస్తుంది కదా అని మన వ్యక్తిగత ప్రార్థన మనం వదిలిపెట్టొద్దు.
సంఘ ప్రార్థన సంఘందే, సంఘం చేస్తారు, పెద్దలు చేస్తారు, సేవకులు చేస్తారు, సంఘంలో ఉన్న మంచి మంచి గొప్ప గొప్ప విశ్వాసులు చేస్తూ ఉంటారు, బలమైన విశ్వాసులు మన కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు. వాళ్ళు చేస్తున్నారు కదని మనం ముసుకేసుకుని పడుకోకూడదు, మనం కూడా ప్రార్థన చేసుకోవాలి. అర్థమవుతుందా? అదే. తర్వాత ఒకరి గురించి ఒకరు మనం ప్రార్థన చేసుకోవాలి. నా గురించి మీరు, మీ గురించి నేను, అలా మనం ప్రార్థన చేసుకునేవారుగా ఉండాలి. దాని గురించి యాకోబు గారు మరలా మాట్లాడుతున్నాడు. చూద్దాం ఒకసారి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము. ప్రియమైన దేవుని వారలారా, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో మనం చూద్దాం ఒకసారి. 16వ వచనంలో, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో, మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయండి. ఒకరికొకరు ప్రార్థన చేయాలి. తర్వాత ఆ ప్రార్థనల్లో ఎవరి ప్రార్థన అంటే వాళ్ళ ప్రార్థన దేవుడు వినడు. ఎవరు నీతిమంతులుగా బ్రతుకుతారో, ఎవరు వాక్యానుసారమైన ప్రవర్తన ఉంటుందో, ఎవరు ఆత్మానుసారంగా బ్రతుకుతారో, ఎవరు యేసుక్రీస్తును ధరించుకుని యేసుక్రీస్తు కార్యాల్లో ఎల్లప్పుడూ ముఖ్యంగా ఉంటాడో, ఒకవేళ యేసుక్రీస్తు నాలో ఉంటే ఆయన ఎలాంటి పనులు చేస్తాడో. ఒక మాట అండి, యేసుక్రీస్తు నాలో ఉంటే నేను నా పనులు చేస్తాను, యేసుక్రీస్తు పనులు చేస్తానా? నన్ను నడిపించేది నా శరీరము నా ఆత్మ కాదు, కానీ క్రీస్తే నా యందుండి నన్ను నడిపిస్తున్నప్పుడు నేను ఎవరి పనులు చేయాలి? యేసుక్రీస్తు పనులే చేయాలి. అంటే యేసుక్రీస్తు ఎవరి పనులు చేశాడు? పరలోకమందున్న ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. అంటే మనము కూడా క్రీస్తులో ఉన్నవారమైతే, మనలో క్రీస్తు ఉన్నట్లయితే మనం కూడా ఎల్లప్పుడూ కూడా క్రీస్తు పనులు, అందరూ తమ సొంత కార్యములనే చూసుకునిచున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యములను ఎవరు కూడా ఈరోజు చెయ్యట్లేదు. దానికి కారణం ఏంటి చెప్పనా? ఈరోజు దేవుని నీతి మనలో నెరవేరట్లేదు. ఆత్మ సంబంధమైన జీవితాలుగా మన జీవితాలు ఉండడం లేదు. ఆత్మానుసారంగా, వాక్యానుసారంగా మనం బ్రతకట్లేదు. అందుకే మన ప్రార్థనలకు జవాబులు రావట్లేదు. దేవుడు మన ప్రార్థన ఆలకించాలంటే ఇక్కడ మన నీతి చాలా ప్రాముఖ్యమైనది. మనం నీతిమంతులుగా బ్రతకడం చాలా ప్రాముఖ్యమైనది, భక్తులుగా బ్రతకడం చాలా ప్రాముఖ్యమైనది. కానీ ఈరోజు సంఘాల్లో ఉంటూ భక్తుల యొక్క వేషాలు వేసుకుని భక్తిహీనులుగా బ్రతుకుతున్న వారు ఈరోజు అనేకులు ఉన్నారు. ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడికి వచ్చి మాట్లాడమంటే, ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయమంటే, పాట పాడమంటే, ఇక్కడికి వచ్చి వాక్యం చెప్పమంటే అందరూ భక్తులే. కానీ మన జీవితాలు మనం చేస్తున్న తప్పిదాలు మనల్ని భక్తిహీనులుగా, దేవుని ఎదుట దోషులుగా నిలబెడుతున్నాయి. అందుకే భక్తిహీనతలో ఉండకుండా భక్తులుగా మారి నీతిమంతులుగా బ్రతుకుతూ ప్రార్థన చేస్తే ప్రతి నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకముగా బహుబలము గలదై ఉండును. ఎలా ఉంటుందో చెప్పనా? ఏలియా ప్రార్థనలా ఉంటుంది. ఏలియా గారి ప్రార్థనలా ఉంటుంది. ఏలియా గారు ప్రార్థన చేస్తే ఏమైంది చెప్పండి? వర్షము ఆగిపోయింది. అదే ఏలియా గారు ప్రార్థన చేస్తే ఏమైంది చెప్పండి? వర్షం మరలా కురిసిందే. అదే అన్నాడు ఇక్కడ 17వ వచనంలో, ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే, వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి వర్షింపలేదు. మరలా అతడు ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చెను, భూమి తన ఫలాన్ని ఇచ్చెను. మనం కూడా ప్రార్థన చేస్తాం, ప్రభువా ఏలియా ప్రార్థన ఆలకించిన దేవా నా ప్రార్థన ఆలకించవా అంటే, ఇప్పుడు దేవుడు అంటున్నాడు ఈ ఏలియాకున్న క్యారెక్టర్ నీకు ఉండాలి. ఏలియా కూడా మన వంటి స్వభావం కలిగిన వాడే. ఆ స్వభావంలో ఏలియాకు రోషం ఉన్నది. దేవుడు అంటే, దేవుని పని అంటే పౌరుషం ఉన్నది. ఏలియా గారు ఎవరినైనా సరే లెక్క చేసేవాడు కాదు. తప్పు కనబడిందా నిర్మోహమాటంగా వాళ్ళని గద్దించేవాడు. ఒకవేళ నీ సేవకుడుగా నిన్ను గద్దించాను అనుకోండి, వచ్చే వారం నుంచి నీకు నాకు చెల్లి అంటావు నువ్వు. అదే కదా, ఏంటమ్మా నీలో సరిగా లేవు, నీ బ్రతుకు బాగాలేదన్నాను అనుకోండి, వచ్చే వారం నుంచి నేను రాను. అదే కదా. మరి ఏలియా ప్రార్థన ఆలకించిన దేవా నా ప్రార్థన ఆలకించండి, ఇది ఎక్కడ సోద్యం చెప్పు? అబ్రహామును దీవించిన దేవా నన్ను దీవించండి. అబ్రహాము నీతిమంతుడు. మరి మన జీవితాల్లో నీతి ఏమైపోయింది? అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. మోషే ప్రార్థన చేస్తే మన్నా కురిసింది. మరి నువ్వు ప్రార్థన చేస్తే ఇంట్లోని చెమ్ముడు నీళ్ళు కదలట్లేదే. మనం ప్రార్థన చేస్తే ట్యాప్లో నీళ్ళు కూడా రావు, పైన ట్యాంకులో ఫుల్గా నీళ్ళు ఉన్నా సరే. మోషే ప్రార్థన చేస్తే ఎర్ర సముద్రం చీలిపోయింది. యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యచంద్రాలు అక్కడ ఆగిపోయాయి. ఆ రోజంతా పగలే, చీకట్లేదు. సంఘము ప్రార్థన చేస్తే
చెరసాల రద్దలైపోయింది. పౌలు శీలలు ప్రార్థన చేస్తే భూకంపం వచ్చింది ఏకంగా, అన్నీ ఓపెన్ అయిపోయాయి. మరి మనం ప్రార్థన చేస్తే ఏంటి మరి పరిస్థితి? చిన్న చిన్న సమస్యలకు కూడా మనం పరిష్కారం పొందలేకపోతున్నాం. కారణం ఏంటంటే మనలో భక్తిహీనత ఎక్కువైపోతుంది, నీతి తక్కువైపోతుంది. ప్రియమైన దేవుని వాళ్ళరా, అందుకే వాళ్ళు ప్రార్థన చేస్తే ఎన్నావు కదంటే వాళ్ళు భక్తిలో ఉన్నారు, నీతిమంతులుగా బ్రతికారు, దేవుని కొరకు తమ జీవితాలు సర్వస్వం ఇచ్చేశారు. వారు కలిగి ఉన్నది ఏది కూడా తమదని అనుకోలేదు. ఇదిగో నా యందు క్రీస్తున్నాడు కాబట్టి క్రీస్తు కార్యాలను ఉండాలి. నేను ఏదైతే కలిగి ఉన్నాను ఏది కూడా అది నాదని అనుకోలేదు, ఇదంతా కూడా క్రీస్తుదే. ఈరోజు నేను ఏదైతే కలిగి ఉన్నాను ఏది కూడా నాది అనుకోను, నేను అన్నీ కూడా దేవునిలో వాడవాలనుకుంటాను. నా సమయమే కానీ, నా ఎనర్జీయే కానీ, నేను కలిగి ఉన్న ఒక రూపాయే కానీ, అది ఏదైనా సరే దేవునిలో వాడవాలనుకుంటాను. కొన్ని సందర్భాల్లో నేను రెంట్ కట్టడం నాకు ఆలస్యం అవుతుంది, కానీ దేవుని పరిచర్య కొరకు ఇవ్వాల్సిన 1000 రూపాయలు ఖచ్చితంగా ఇచ్చేస్తాను. నేను పరిచర్య కొరకు, మనం రెంట్ కొరకు ఏదైతే కలెక్ట్ చేస్తున్నాం సంఘం కొరకు, దాన్ని ఇచ్చేస్తాను. నేను రెంట్ 2-3 రోజుల తర్వాత లేట్గా అయినా ఎట్లనో సెట్ చేసుకుని కట్టుకుంటూ ఉంటాను. మన జీవితాలు అలా ఉండాలి. మనము ఏది కూడా మనదని అనుకోవద్దు. ఇదంతా ఆయన ఇచ్చిందే, ఆయన ఇవ్వడం బట్టే నేను బ్రతుకుతున్నాను. మరలా తిరిగి ఆయన కొరకు నేను జీవించాలి. ఏలియా కూడా మన వంటి స్వభావం కలిగిన వాడే అయినప్పటికీ కూడా దేవునిలో మనకంటే ఎంతో ఉత్తమంగా బ్రతికాడు. మనం కూడా ఏలియా వంటి ఉత్తమమైన ప్రవర్తన మన దేవునిలో కొనసాగితే, ఏలియా ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోయింది, అదే ఏలియా ప్రార్థన చేస్తే వర్షం వచ్చింది, భూమి కూడా తన ఫలాన్ని ఇచ్చింది. మరి మన జీవితాల్లో మనమెందుకు మన పరిచర్య కానీ, మనము కానీ, మన జీవితాలు కానీ, మన ఆత్మీయ జీవితాలు కానీ, కుటుంబాలు కానీ ఎందుకు ఫలభరితముగా మారి, ఎందుకు మన జీవితాల ద్వారా ఎందుకు మనం కోత కొయ్యలేకపోతున్నామంటే మనలో భక్తి తక్కువైపోతుంది, భక్తిహీనత ఎక్కువైపోతుంది. ప్రియమైన దేవుని వాళ్ళరా, దాన్ని మనం గమనించగలగాలి. ఏలియా అందరినీ గద్దించేవాడు, ఇశ్రాయేలు రాజుని గద్దించేవాడు, ఇశ్రాయేల్ రాణిని గద్దించాడు, అహాబుని గద్దించాడు, అహాబు యొక్క భార్య యెజబెల్ను గద్దించాడు. రోషము కలిగిన దైవ సేవకుడిగా ఉన్నాడు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు కలిగి మనము గనక ఎవరినైనా ఏలియా వంటి పౌరుషాన్ని తెచ్చుకుని ఒక మాట అన్నానే అనుకోండి, వచ్చే వారం నుండి వస్తే ఒట్టిగా ఆయన నా గురించే వాక్యం చెప్తున్నాడు, నేను ఇక రాను చర్చికి అంటారు. అర్థమవుతుందా? చర్చికి ఎందుకు వెళ్ళాలంటే వాక్యం నా గురించే చెప్పబడాలి, వాక్యం నా గురించే చెప్పబడాలి. ప్రభా నేను చర్చికి వెళ్తున్నాను, ఆయన వాక్యము నాతోనే మాట్లాడాలి, సూటిగా నాతోనే మాట్లాడాలి, ఆ మాటలు విని నేను మారిపోవాలని అలాంటి ఆలోచన కలిగి సంఘానికి రావాలి మనం. అంతేగాని వాక్యం విన్న తర్వాత ఈయన ఖచ్చితంగా నా గురించి చెప్పాడు, ఈయనకి నా గురించి ఎవరో లీక్ చేశారు, ఈయనన్నీ మా కుటుంబంలో విషయాలే మాట్లాడాడు, ఈయన అంతా కొంచెం తేడాగా ఉంది, రేపటి నుంచి ఈ సంఘానికి రావద్దు. ఈ సంఘం నాది కాదు, ఈ సంఘము నాది కాదు, ఈ సంఘము యేసుక్రీస్తుది. నువ్వు మానేస్తున్నది నా దగ్గర కాదు, నువ్వు మానేస్తున్నది యేసుక్రీస్తు దగ్గరకే. అలాగే ఇక్కడ మానేసి ఇంకో దగ్గరికి వెళ్తామండి, అది ఎలా కుదురుతుంది? అది కుదరదు, అది కుదరదు. నిన్ను ఎవరైతే సరైన మార్గంలో పెట్టాలని నీ సేవకుడు ప్రయత్నం చేస్తున్నాడో నువ్వు అక్కడికి ఇంకొక దగ్గరికి వెళ్తున్నావంటే అక్కడ నిన్ను మార్చే బోధ లేదని అర్థం. ఇక్కడ నువ్వు గద్దించబడి నీ బుద్ధిని మార్చుకోకుండా వేరే ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ సురక్షితంగా నువ్వు ప్రతిరోజు ప్రతి వారం వెళ్ళిపోతున్నావు అంటే ఇక్కడ గద్దింపు మాటలు ఏవైతే ఉన్నావో, నిన్ను సరిచేసే మాటలు ఏవైతే ఉన్నావో అక్కడ నీకు లేవు, అందుకే నువ్వు అక్కడ ఉండగలుగుతున్నావు. గద్దింపు నీకు దిద్దుబాటు అయితే దాన్ని సరిచేసుకుంటే నీ జీవితంలో నీ ఆత్మీయ జీవితంలో ఎంత ఉన్నతంగా నువ్వు ఎదిగే అవకాశం ఉంటుంది. చూడండి, అర్థమవుతుందా? మన జీవితాల్లో మనం దేవుని సన్నిధికి వస్తున్నామా, ఒకటే ఒక ప్రార్థన చేయాలి, ప్రభా ఈరోజు నేను సన్నిధికి వెళ్తున్నాను, నువ్వు నాతో మాట్లాడవు, నువ్వు నాతో మాట్లాడాలి, నీ దాసుడు నేను మాటల కొరకు వెళ్తున్నాను ఆయన, నువ్వు నాతో మాట్లాడు ఆయన అని అక్కడ ప్రేయర్ చేసుకుని వస్తే ఈ సేవకుడు ఇక్కడి నుంచి 1000 మంది ఉన్నా ఆ 1000 మందికి కూడా ఆ మాటలు వెళ్ళిపోతూ ఉంటాయి, ఆ 1000 మందికి ఆ మాటలు వెళ్ళిపోతూ ఉంటాయి. గంట ప్రసంగంలో 1000 మందితో దేవుడు మాట్లాడతాడు, 1,00,000 మందితో దేవుడు మాట్లాడతాడు, 1000 మందితో దేవుడు మాట్లాడతాడు. గంట మాట్లాడితే సేవకుడు. ప్రియమైన దేవుని వారలారా, అందుకే
మనం ప్రార్థనోళ్ళమైతే మనకు కూడా ప్రార్థన వచ్చుండాలి. మేము ప్రార్థనోళ్ళమని చెప్పుకుంటే కాదు, మన ప్రార్థన అనుభవం మనం ఎలా కలిగి ఉండాలి, వ్యక్తిగతంగా, సంఘముగా, అలాగే సంఘంలో ఉన్న ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేసుకునే వాళ్ళు ఉండాలి. ఇది ఎలా సాధ్యమవుతుందంటే ఆత్మ సంబంధమైన స్నేహాలు మనలో ఉండాలి. మరి ఎక్కువగా మన జీవితంలో నీతి, భక్తి, ఎల్లప్పుడూ కూడా ఆత్మానుసారమైన ఆలోచనలే చేయాలి. ఆత్మానుసారంగానే మనం ప్రవర్తించాలి. ఇదిగో ఈ మాట మాట్లాడుతున్నాను, ఇది ఆత్మానుసారమేనా? ఇదిగో ఈ పని చేస్తున్నాను, ఇది ఆత్మానుసారమేనా లేదా శరీరానుసారమా? శరీరానుసారం అయితే వదిలిపెట్టేయాలి. ఎంత కష్టమైన, ఎంత శ్రమైనా సరే ఓపికగా ఆత్మానుసారంగా మనం నడుచుకోవాలి. అది జీవితంలో నేను తీసుకున్న బలమైన నిర్ణయం. అదే ఎంత కష్టం వచ్చినా ఆత్మానుసారంగానే ముందుకెళ్ళిపోవాలి. అది ఎలాంటి శోధనైనా సరే ఆత్మానుసారంగానే నేను జవాబుని ఎత్తుక్కోవాలి. అలా నిర్ణయం మనం అందరం తీసుకోవాలి. ఆత్మానుసారంగా. అసలు ఆత్మ మనల్ని ఎలా నడిపించాలనుకుంటున్నాడు? యేసుక్రీస్తు మనల్ని ఎలా నడిపించాలనుకుంటున్నాడు? దేవుడు మనల్ని ఎలా నడిపించాలనుకుంటున్నాడు? ఆ నడిపింపులో మనం ఉండాలి ప్రియులారా. అప్పుడు మన జీవితాలు చక్కగా ఎదుగుతాయి. మనము గొప్ప ప్రార్థనా పరులుగా ఉంటాము. సంఘము కూడా అప్పుడు వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు ప్రార్థనలో అభివృద్ధి చెందారనుకోండి, ఆటోమేటిక్గా వీళ్ళందరూ సంఘముగా ఫామ్ అయితే సంఘ ప్రార్థన కూడా బలమవుతుంది. అంతేనా? మీరు 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 అందరూ వ్యక్తిగతంగా మంచి ప్రార్థన చేస్తున్నారనుకోండి, అందరూ కూడినప్పుడు సంఘంగా ప్రార్థన చేస్తున్నారనుకోండి, వ్యక్తిగత ప్రార్థన హైలైట్ అవుతుంది, సంఘ ప్రార్థన హైలైట్ అవుతుంది, అలాగే ఒకరి గురించి ఒకరు చేసే ప్రార్థన కూడా హైలైట్ అవుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, మన జీవితాల్లో ఒకటే గమనించండి, సేవకులకి ప్రార్థన చేయమని చెప్పి మీరు ప్రార్థన చేయకుండా ఉండొద్దు. వాళ్ళు చేసినా చేయకపోయినా మీరైతే చెయ్యాలి. కొంతమంది సేవకులు ఉంటారు, ఎలా ఉంటారనంటే నువ్వు ప్రార్థన చేయించుకుంటే కానీ ఖచ్చితంగా కానుక ఇవ్వాలి. నవ్వుతుందా? అందుకే చాలామంది ఎలా అయిపోయారంటే సేవకులు నిజంగా మీ ఇంటికి వస్తామంటే ఇప్పుడు వద్దులేండి. ఎందుకు అంటే డబ్బులు లేవు ఇక్కడ. అర్థమవుతుందా? డబ్బులు లేవు, ఇప్పుడు వద్దులేండి, రేపు వద్దరుగానిలే. అదే ఇంటి దగ్గర ఉన్నాండి కానీ ఇప్పుడు వద్దులే అంటాడు. ఎందుకంటే డబ్బులు లేవు. అంటే మనుషులు ఏమైపోతుందంటే సేవకుడు ఇంటికి వస్తే డబ్బులు ఇవ్వాలి. డబ్బుల కోసమే వచ్చేది ఎవరు చెప్పిన? పరిసయ్యులు. ఇక్కడ లూకాసు వార్త 20వ అధ్యాయంలో 46-47 వచనంలో చూద్దాం. ఒకసారి ఒక మాట చూసుకుని మనం ముగించుకుందాం. లూకాసు వార్త 20వ అధ్యాయము 46వ వచనంలో 45వ వచనం కూడా చూద్దాం. 45-46 ప్రజలందరూ వినుచుండగా ఆయన ఇట్లా, నేను శాస్త్రులను గూర్చి జాగ్రత్త పడండి. వారు నిలువుటంగీలు ధరించుకొని తిరగగోరుచు ఇంటింటిని దర్శిస్తారనమాట. వీళ్ళు ఇంటింటిని ఎందుకు దర్శిస్తారని అంటే సంత వీధుల్లో వందనాలు పొందుకుంటారు, సమాజ మందిరాల్లో అగ్రపీఠమును కోరుకుంటారు, విందులలో అగ్రస్థానంలో కోరుదురు. వారు విధవరాండ్ర ఇండ్రును దిగమింగుచు మాయావేషముగా దీర్ఘ ప్రార్థనలు చేయుదురు. అర్థమవుతుందా? గమనిస్తున్నారా? సో అలాంటి వాళ్ళు ఈరోజు ఎక్కువైపోయారు. కాబట్టి ఏమంటున్నారంటే ఇప్పుడు నిజంగా మేము ఇంటికి వస్తామండి మీకోసం ప్రార్థన చేస్తే ఎవరన్నా అన్నా కూడా ఇప్పుడు వద్దులేనండి, ఎందుకంటే మా దగ్గర డబ్బులు లేవు. మింగేవాళ్ళు ఎక్కువైపోయారు. కొన్ని సంఘాల్లో అంట సేవకుడు ప్రార్థన చేయాలంటే 10,000 ఇవ్వాలట. నిజం, 10,000 ఇచ్చి ప్రార్థన చేయించుకుని ఇంటికి వచ్చి సరదాగా వచ్చేవాళ్ళు, మొత్తం వదిలించుకుని వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు హైదరాబాద్లోనే. అయ్యగారిని కలవాలంటే 10,000 ఇవ్వాలి. ఆ 10,000లో నీ కోసం 100 రూపాయలు ఖర్చు చేస్తారు, ఫుడ్ పెట్టి ప్రార్థన చేస్తారు. అర్థమవుతుందా? వాక్యానికి వ్యతిరేకం అవే. అయ్యగారు అందరి కొరకు ఉచితంగా ప్రార్థన చేసేవాడుగా ఉండాలి. అలా లేని పక్షంలో ఆ పరిచర్య ఎంత పెద్ద పరిచర్య అయినా సరే అది వాక్యానికి వ్యతిరేకంగా వెళ్తే అది శూన్యమే, ఉత్తదే దేవుని దగ్గర. దేవునికి కావాల్సింది వేల కొలది లక్షల కొలది కాదు. సిస్టర్ గారు ప్రార్థన చేశారు, ఇరుకైన మార్గంలో మనం ప్రవేశింపజేయమని. చేశారండి? చేశారు. అది మంచి ప్రార్థన. ఇరుకు మార్గం మనం పోరాడు అన్నాడు యేసుక్రీస్తు వారు. అది మంచి ప్రార్థన. అక్కడికి వెళ్తే చాలా విశాలంగా ఉందనంటే మోసపోతావు. లోక సంబంధమైన వాటి కొరకు నీకు ఎర్రలు చూపించి నేను మోసం చేసేవాళ్ళు ఉన్నారు.
10,000 దండుకొని దాన్ని పంపించరు. ఆ 10,000 కొంతమందికి 10,000 సంపాదించాలి, కొంతమందికి నెల రోజులు పడుతుంది. ఒక సిస్టర్ గారు అనుకుంటున్నారు నా జీతమే అనుకుంటున్నారు. 10,000 నెల జీతం. అర్థమవుతుందా ప్రియమైన దేవుని వారలారా? ప్రార్థనలో మనము ఎంతగానో మనం బలపడాలంటే వ్యక్తిగతంగా మనం ప్రార్థన చేసుకోవాలి. పాపం వీళ్ళకి ఉన్న ఆలోచన ఏంటంటే ఆయన చేస్తేనే మన బాధలు తీరుతాయండి, ఆ ఆలోచనలు ఉండిపోయారు. అంతేగాని నేను చేసుకున్న దేవుడు మనం ఆలకిస్తాడనే ఆలోచన ఈరోజు సంఘాలు చాలామందికి లేదు. ఆ దైవజనుడు చేస్తేనే మా సమస్యలు పోయాయండి అని చెబుతూ ఉంటారు. మైక్ ఇచ్చేస్తారు. ఇక్కడికి వచ్చి అయ్యగారు అమ్మగారు ప్రార్థన చేస్తే మా సమస్యలు పోయాయని చెప్తున్నారు కదా, చెప్తున్నారు. ఇదిగో ఈయన ప్రార్థన చేయడం బట్టే, ఈ అయ్యగారు చేయబట్టే మా సమస్యలు పోయాయండి, అమ్మగారు ప్రార్థన చేయడం బట్టే మా సమస్యలు పోయాయి. అదేంటి నువ్వు చేసుకోలేదా? నువ్వు చేసుకోలేదు. నీకు తెలియని వింత ఏంటంటే నువ్వు ప్రార్థన చేసినా దేవుడు వింటాడు, నువ్వు ప్రార్థన చేసినా దేవుడు ఆలకిస్తాడు. అయ్యగారి దగ్గరికి వెళ్ళి వదిలించుకోవాల్సిన అవసరం లేదు. నీ ప్రార్థన కూడా దేవుడు వింటాడు. నీవు ఏ ప్రాంతంలో అయితే ఉన్నావో ఆ సంఘములో ఉన్నవారు ప్రార్థన చేసినా దేవుడు వింటాడు. నువ్వు రెగ్యులర్గా ఏ సంఘానికి వెళ్తున్నావో వాళ్ళు నీ కొరకు ప్రార్థన చేసినా దేవుడు వింటాడు. నీ ఇరుగు పొరుగున ఆత్మీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పి ప్రార్థన చేయమని చెప్పినా కూడా వాళ్ళు నీ కోసం ప్రార్థన చేసినా దేవుడు ఆలకిస్తాడు. అంతేగాని అక్కడికే వెళ్ళాలి, ఆయనే ప్రార్థన చేయాలి, ఆ అమ్మగారే ప్రార్థన చేయాలంటే ఐసా నయ్యే ఇస్మే బైబిల్లో అలా లేదు. నీతిమంతుల ప్రార్థన ఆయన ఆలకించే దేవుడు, యథార్థవంతుల ప్రార్థన ఆయన ఆలకించే దేవుడు. మనకు కావాల్సింది భక్తిలో నీతి, యథార్థత, వాక్యానుసారంగా జీవించడం, ప్రతి విషయంలో కూడా ఆత్మానుసారంగా మనం ఆలోచించి మన జీవితాల దేవుని దగ్గర జవాబులు పొందుకోవాలి. అప్పుడు మన ప్రతి ప్రార్థన కూడా దేవుని సన్నిధిలోనికి చాలా వేగంగా వెళ్ళిపోతాయి, జవాబులు కూడా అంతే వేగంగా వస్తాయి. కొన్ని సందర్భాల్లో దేవుడు ఆలస్యం చేస్తే ఆయన కావాలని ఆలస్యం చేస్తాడు, కావాలని ఆలస్యం చేసి నీకు మరింత మెరుగైన స్థితిలోనికి నిన్ను నడిపిస్తాడు. అంతే, అది దేవుని కార్యము. దేవునికి మన జీవితాలు మనము పరిపూర్ణంగా అప్పగించుకొని ఆత్మీయతగా మనం ముందు కొనసాగిపోదాం. ప్రేమ దేవుని వల్ల మంచిదండి. మనము ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల నాయన, కృపగల దేవ, ఈ సమయంలో మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకై మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. మా జీవితాలను బలపరచండి, ప్రార్థన అనుభవాన్ని మాకు నేర్పించమని కోరుకుంటూ మీ కుమారుడిని యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము ప్రభు తండ్రి, ఆమేన్.